ప్రభునామనకు ఘనత కలుగును గాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వాక్యము మనం చదువుకుంటున్నాం. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండా ఉండెను. యేసు ప్రభువుని గురించి యోహాను భక్తుడు రాసినటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవునిలో ఉన్నటువంటి ఆ జీవమే వాకై ఉన్న ఆది యందున్న వాక్యమే జీవమై ఉండెను, జీవమే వెలుగై ఉండెను అని మనం గమనిస్తున్నాం. దేవుడు తన మాటలతో లోకాన్ని అంతటినీ సృష్టించినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ వాక్యము, ఆ వాక్కులు వెలుగుగా ఈ లోకంలో ప్రకాశించింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వెలుగై ఉన్న ప్రభుని మనలో చేర్చుకున్నప్పుడు మనలో కూడా ఎటువంటి చీకటి ఉన్నా ఆ చీకటి తొలగిపోయి మనం కూడా వెలుగులోకి వచ్చేదానికి దేవుడు సహాయము చేస్తాడు. యేసు ప్రభు ఈ భూమి మీదికి రాకముందే 700 సంవత్సరాల కిందటనే యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1వ వాక్యంలో ప్రభువు చెప్పున్నాడు, మరి ప్రవక్త ద్వారా చెప్పినాడు, చూడము నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అని ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. యెషయా 62లో చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు అని యేసు ప్రభువుని గురించి చెప్పినట్టుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి యెషయా 9:2లో మనం గమనించినప్పుడు మరి భూమి మీద చీకటిగా ఉంటున్నటువంటి సమయంలో, లేదా చీకటి అనగా పాపం, ప్రజలు పాపంలో నివసిస్తున్నటువంటి సమయంలో ఒక వెలుగుగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి వారిని వెలిగిస్తున్నట్టుగా మనం యెషయా 9:2లో చూస్తున్నాం. ఎందుకంటే అప్పుడున్న పూర్వకాలమున ఆయన ఎబులోను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరచను, యోర్దాను అద్దరినున్న అన్ని జనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. ఇందును బట్టి చీకటిని వెలుగుగా చేసేదానికి ఈ లోకమునకు యేసు ప్రభు వచ్చినని మనం గమనిస్తున్నాం. యోహాను సువార్త 12:35-36లో కూడా ప్రభు చెప్తున్నాడు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనక మునుపు మీకు వెలుగు ఉండగానే నడువుడి, చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో తెలియదు, మీరు వెలుగు సంబంధులు అవునట్టు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడి అని వారితో చెప్పుచున్నట్టుగా మనం చూస్తున్నాం. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండా వెలుగులో ఉంటున్నట్టు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని కూడా ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఈ మాటలు యేసు ప్రభు తప్ప మరి ఎవరూ పలకలేదు. ఆయనే వెలుగు, లోకానికి వెలుగుగా వచ్చాడు. అంతమట్టుకే కాదు, మనం కూడా ఈ లోకానికి వెలుగుగా ఉన్నామని మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందు మీ క్రియలను నన్ను మహిమపరిచినట్టు మీ క్రియలు వెలుగుగా ఉండనీయుడి అని చెప్తున్నాడు. కాబట్టి మన సత్క్రియలే మనకు వెలుగుగా మనల్ని మార్చేదానికి సహాయపడుతుందని మనము గుర్తుంచుకోవాలి. సత్క్రియలు అనగా వాక్యానుసారమైన జీవితము. కాబట్టి వెలుగై ఉన్న ప్రభుని ఎప్పుడైతే మన హృదయంలోనికి చేర్చుకుంటామో మనం కూడా వెలుగులో నడుచుకునేదానికి, వెలుగులో జీవించేదానికి ఆ వాక్యం మనకు సహాయపడుతుంది. ఆ వాక్యానుసారమైన జీవమే వెలుగుమయమైన జీవితము. ఆయనలో ఉన్న జీవమే వాక్యం అని కూడా మనం గమనిస్తున్నాం. ఆ జీవాన్ని మనలో చేర్చుకుంటే మనం నిత్య వెలుగులో, నిత్య జీవములో జీవించేదానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. అటు ధన్యత వాక్యపు వెలుగులో నడుచుకునే ధన్యత దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, నీ నిత్య మహిమలో, నిత్య వెలుగులో మేమును ప్రవేశించినట్లుగా వెలుగై ఉన్న నిన్ను మా హృదయంలో చేర్చుకొని నీ యందు విశ్వాసం ఉంచి నీలో జీవించటానికి మాకును నేర్పించమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.